ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రసంగి తీర్పు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడని, మనుషులు చేసే ప్రతి పని అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనిషి ఉండవలసిన విధంగా ఉండడానికి మార్గం ఏమిటో ప్రసంగి చెప్పలేదు గాని, మనిషి తాను చేసే క్రియలకు తానే బాధ్యుడని, వాటి గురించి దేవుని తీర్పును ఎదుర్కోవాలని మాత్రం స్పష్టంగా చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలో మనిషి ఉండవలసిన విధంగా ఉండడం ఎలా అన్న విషయం చాలా స్పష్టంగా వెల్లడైంది. విశ్వాసులు క్రీస్తులాగా ఉండాలి, ఆయనలాగానే దేవుని కోసం జీవించాలి. ఆయన విషయంలో లాగానే మరణానికి వారిపై ఎలాంటి అధికారమూ లేదు. యేసు ప్రభువులో సాక్షాత్తు దేవుని జీవముంది. విశ్వాసుల జీవం ఆయనే. ఆయనలో మాత్రమే మనుష్యులు నిత్య జీవాన్ని పొందుకోగలరు. అనగా విశ్వాసులు మరణించరు అని కాదు. విశ్వాసులు శరీర సంబంధంగా మరణిస్తారు, కానీ వారి ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది. ఆత్మ సంబంధమైన మరణం వారిని ఎన్నడూ తాకదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్తమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరుచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అని. ప్రియులారా, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీయూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి నీవు విమర్శ చేయునప్పుడు ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చుదువని, దేహముతో జరిగించిన వాటి ఫలమును మేము పొందునట్లు నీ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియునని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు గనుక నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనము నొద్దకు చేరుటకు కృప చూపమని, నీ పునరుత్థానములో పాలిభాగస్థులయ్యే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.